వర్గీకరణ అనే సమస్య దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ఏ ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. అందుకనే ఈ వర్గీకరణ అనే అంశం మీద ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ అనేది జరగాలి. గతంలో 2004లో సుప్రీంకోర్టు స్వయాన చెప్పింది, పార్లమెంట్కి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చెప్పి స్వయాన సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆ రోజు మనకు ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టలేదు. అలాగే మరి ఏవైతే 59 ఉపకులాలు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు వాళ్ళ అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా నిలబడటానికి, వైద్యపరంగా కానీ విద్యపరంగా కానీ ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధి చేయమని చెప్పింది తప్ప ఏ కమిషన్, మేరా కమిషన్ కానీ, రామచంద్రరాజు కమిషన్ కానీ ఎక్కడా వర్గీకరణ చేయమని చెప్పలా. అందుకే దీన్ని మేము రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఈ వర్గీకరణ అనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే మరి 1 మ్యాన్ కమిషన్ వేశారో ఆ 1 మ్యాన్ కమిషన్ చేసినటువంటి అధ్యయనం కానీ, పరిశీలన కానీ ఇవన్నీ కూడా చాలా తప్పుడు రిపోర్టు, అలాగే తప్పుడు తరంగా ఉన్నాయి. అందుకనే దీన్ని మరి ఒకసారి అధ్యయనం చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కలు బేస్ చేసుకుని మీరు ఆంధ్రప్రదేశ్లో సహజంగా మారలు ఎక్కువ, సుమారు 40 నుంచి 60 లక్షల మంది మారలే ఉన్నారు. ఇక్కడ 5 లక్షల లోపే మారలు ఉన్నారు. అటువంటి ఆ రిపోర్టుని అలాగే 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకుని ఈ వర్గీకరణ చేయడం అనేది సమంజసం కాదు. ఇది దారుణమైన విషయం కూడా. మీరు ఆదిగలకి 6.5 ఇస్తాము, మాలలకి 7.5 ఇస్తామని ఏ లెక్కలో బేస్ చేసుకుని ఇస్తున్నారు మీరు? ఇది అన్యాయం కాదా? మీరు ఖచ్చితంగా ఈ 1 మ్యాన్ కమిషన్ అనేది ఎక్కడ కూడా మరి ఏ వర్గాన్ని పరిచయం చేయాల, అధ్యయనం చేయాల, ఎవరు చదువుకున్నారు ఏంటి అనేది కూడా అధ్యయనం చేయాల. ఏమీ చేయకుండా ఊరికే తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని ఈరోజు అసెంబ్లీలో ఆ రిపోర్టు మీద చర్చించడం అనేది మేము మాల సంఘాల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. పార్లమెంట్లో 545 మంది ఎంపీలు ఉంటారు, వాళ్ళు వచ్చి పెట్టండి. పెడితే ఈ అంశం కనుక 1/3 ఒప్పుకుంటే ఎంపీలందరూ కూడా ఒప్పుకుంటే పిలిచేయండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఈ రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంక్ కోసం ఇష్టం వచ్చినట్టు వర్గీకరణ చేస్తామంటే సహించేది లేదు. ఖచ్చితంగా ఈ వర్గీకరణ అనేది మేము మారలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం.